నమస్తే, వెల్కమ్ టు జిల్లా వాణి న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాం. ప్రజా దర్బార్లో వెల్లడించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్. ఆయుష్ మరియు టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సామర్లకోట పట్టణంలో 1200 మందిచే యోగా కార్యక్రమం. పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా అనకాపల్లి మండలం సిహెచ్ఎన్ అగ్రహారం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం. హాజరై మొక్కలు నాటిన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. బస్సు ప్రమాదంలో గాయపడ్డ మహిళా కార్మికుల్ని అచ్యుతాపురం ఆసుపత్రిలో పరామర్శించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్. శ్రీకాకుళం నియోజకవర్గ ప్రజల కోసం ఎమ్మెల్యే గొండు శంకర్ నిర్వహిస్తున్న ప్రజా దర్బార్కు ప్రజల నుండి అనూహ్య స్పందన లభిస్తోంది. నియోజకవర్గం నలుమూలల నుండి వివిధ వర్గాల ప్రజలు నియోజకవర్గంలోని గారా, శ్రీకాకుళం రూరల్ మండలం, శ్రీకాకుళం నుండి పెద్ద ఎత్తున విశాఖ ఏ కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయానికి చేరుకుని వినతుల్ని శుక్రవారం ప్రజలు అందించారు. ప్రతి ఒక్కరి సమస్యల్ని అధికారులతో చర్చించి పరిష్కార మార్గం చూపిస్తామని శంకర్ తెలిపారు. కూటమి పాలనలో అందరికీ సమన్యాయం జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా గత 5 ఏళ్లలో నిరుద్యోగ యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోవడంతో పెద్ద ఎత్తున నిరుద్యోగుల నుండి దరఖాస్తులు అందుతున్నాయన్నారు. అలాగే గ్రామాల్లో పారిశుద్ధ్యం, విద్యుత్, డ్రైన్లు, సాగునీరు తదితర మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించినటువంటి వినతులు అందుతున్నాయని వాటిని పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి పరిష్కరించే దిశగా చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనలో సంక్షేమం, అభివృద్ధి సమాంతరంగా నిర్వహిస్తున్నామని, గత కొద్ది నెలల్లోనే ప్రజా ప్రభుత్వంగా ప్రజలతో మన్నన అందుకున్నామని వివరించారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా అన్ని వర్గాల అభివృద్ధికి, అభ్యున్నతికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతున్నామని శంకర్ వివరించారు. ఇల్లు కావాలని పెద్ద ఎత్తున వినతులు అందుతున్నాయని, రాష్ట్ర మంత్రి దృష్టికి సమస్యను తీసుకెళ్లి ఒక ప్రణాళిక రూపొందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. యోగాంధ్ర 2025 మాస ఉత్సవాల సందర్భంగా 6/6/2025 తేదీ శుక్రవారం ఉదయం 6 గంటల నుండి కాకినాడ జిల్లా సామర్లకోట పట్టణంలో వేంచేసుకున్న శ్రీ చాళుక్య కుమార రామ భీమేశ్వర స్వామి ఆలయం నందు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఆయుష్ మరియు టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో అన్ని శాఖల అధికారుల సహకారంతో సుమారు 1200 మందిచే యోగా కార్యక్రమం నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమంలో కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప, బీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, కమిషనర్ శ్రీవిద్య, తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ హేమ మహేశ్వరి, మండల విద్యాశాఖ అధికారులు వై శివరామ కృష్ణయ్య, పి పుల్లయ్య, వివిధ శాఖల అధికారులు, విద్యాశాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇది చాలా నచ్చినట్టు ఇంకోసారి చేద్దాం, సరేనా? అందరి మొహంలో చాలా నవ్వు ఉంది. ఇంకోసారి చేద్దాం. కమాన్, పొజిషన్స్ అండ్ డౌన్. చక్కగా అలాగే ఉండండి. రైట్, స్టాండ్ అప్. వెరీ గుడ్, ఎక్సలెంట్. చూడండి, అర్ధ చక్ర అప్. మళ్ళీ మామూలు స్థితికి వచ్చేయండి. మళ్ళీ ఇంకొకసారి. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా శుక్రవారం అనకాపల్లి మండలం సిహెచ్ఎన్ అగ్రహారం గ్రామంలో అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. అనంతరం పశువుల నీటి తొట్టెలు ప్రారంభించారు. కోనేరు అభివృద్ధిపై అమృత్ సరోవర్ పథకంలో పెట్టి ప్రజలకు సౌకర్యార్థం వాకింగ్ ట్రాక్ నిర్మించడం కొరకు పర్యవేక్షించారు. మరిడిమాంబ గుడి నుండి గొల్లపేట హైవే వరకు మట్టి రోడ్డును పరిశీలించడం మరియు పలు అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలపై గ్రామస్తులతో చర్చించారు. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గ్రామాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీష్, జనసేన నాయకుడు బంటు రవి, తుమ్మపాల ఎంపీటీసీ చదరం నాగేశ్వరరావు, తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కర్రిబాబి, మార్కెట్ కమిటీ చైర్మన్ పచ్చికూర రాము, ఏపీడీఓ జె మణికుమార్, డిప్యూటీ తహసీల్దార్ శ్రీరామ్మూర్తి, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ నూకరాజు, రూరల్ సిఐ అశోక్ కుమార్, ఎస్ఐ రవికుమార్, ఈవో ఆర్డీ ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ హిమబిందు, ఆర్ఓ శ్రీనివాసరావు, ఏపీఓ ప్రియా, మొయ్య నూకరాజు, ఆళ్ల శ్రీను, పొల్నాటి అప్పారావు, తలారి కాశీనాయుడు, కోసిరెడ్డి త్రినాథ్, కరణ్ నాయుడు, పంచాయతీరాజ్ సిబ్బంది, ఎన్ఆర్జీ సిబ్బంది, అటవీ శాఖ సిబ్బంది, అనకాపల్లి మండల కూటమి నాయకులు, సిహెచ్ఎన్ అగ్రహారం కూటమి నాయకులు, వీర మహిళలు, తెలుగు మహిళలు, ఉపాధి హామీ శ్రామికులు, సచివాలయ సిబ్బంది మరియు గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఇదిగో ఈ చుట్టూ వేద్దామమ్మా, చెరువు చుట్టూలు. ఈ చెరువు కూడా చేద్దాం. చెరువు కూడా మీరే చేస్తారు, శాంక్షన్ చేస్తారు డబ్బు 20 లక్షలు. మంచి చెరువు గట్టది వేసి చుట్టూ పిల్లలు నడడానికి, మధ్యలో కూర్చోవడానికి బలలు ఇవన్నీ పెడుతున్నామమ్మా. ఉద్యోగ అవకాశాలు కొత్త పరిశ్రమలు మరి ముఖ్యమంత్రి గారు తీసుకొస్తున్నారు మా జిల్లాకి. మరి వీళ్ళు బాగా చదువుకుంటే మరి ఉద్యోగ అవకాశాలు కూడా మెరుగవుతాయి. బస్సు ప్రమాదంలో గాయాల పాలైన మహిళా కార్మికులను అచ్యుతాపురం ఆసుపత్రిలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఆర్ రాము పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈరోజు ఏ షిఫ్ట్ విధులకు హాజరవుతున్న దార్లపూడి, ఏటికొప్పాక, పద్మనాభపేట, పులవర్తి, కృష్ణాపురం గ్రామాలకు చెందిన బ్రాండెక్స్ మహిళా కార్మికులు బస్సు స్టీరింగ్ లోపం వల్ల బస్సు కృష్ణాపురం వద్ద తిరగబడిపోయింది. దీంతో సుమారు 30 మంది మహిళా కార్మికులు గాయాల పాలయ్యారు. వీరిని 4గురిని అనకాపల్లి తరలించగా మిగతా వారిని అచ్యుతాపురం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో తవ్వ లక్ష్మి, పార్వతి, మౌనిక, లక్ష్మి, టి దుర్గా, సురకట్ల వెంకటలక్ష్మి, అల్లు లక్ష్మి తీవ్ర గాయాల పాలయ్యారు. వీటితో పాటుగా మరికొంతమందికి గాయాలయ్యాయి. వీరిని మెరుగైన వైద్య సేవలు అందించి కోలుకునేంత వరకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని, ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కండిషన్లో ఉంచి బ్రాండెక్స్ కార్మికులకు రక్షణ కల్పించాలని కోరారు. పాతపట్నం మండలం కేంద్రంలో అమ్మవారిని దర్శించుకున్న సీనియర్ నాయకులు డాక్టర్ షణ్ముఖరావు ప్రతి జీవకోటికి ప్రాణాధారం చెట్లను నాటుదాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. సీనియర్ నాయకులు డాక్టర్ రేగేటి షణ్ముఖరావు ఉత్కలాంధ్ర ఆరాధ్య దైవం పాతపట్నం ఇలవేల్పు శ్రీ 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 నీలమణి దుర్గా అమ్మవారిని పాతపట్నం సీనియర్ నాయకులు డాక్టర్ రేగేటి షణ్ముఖరావు ఆయన శ్రేణులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అమ్మవారిని దర్శించుకోవడానికి కారణం పాతపట్నం మేజర్ పంచాయతీలో ఎన్నో ఏళ్లుగా సమస్యలతో పాతపట్నం అనే పేరు పాతగా ఉండిపోయిందని, ప్రజలు అనేక ఇక్కట్లతో ఇబ్బంది పడుతున్నా సరే ప్రజా ప్రతినిధులు కానీ ప్రస్తుతం కొనసాగుతున్న నాయకులు కానీ పట్టించుకునే విధంగా లేని కారణంగా నేను పాతపట్నం మేజర్ పంచాయతీ సర్పంచ్గా పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని, అమ్మవారి ఆలయంలో ప్రమాణం చేస్తున్నామని తెలిపారు. అలాగే అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం కారణంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటి చెట్లే ప్రతి జీవకోటికి ప్రాణాధారమైన ప్రతి వ్యక్తి కూడా చెట్లు నాటి పర్యావరణాన్ని కాపాడుకోవాలని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా సింగపూర మురళి, వార్డు మెంబర్ గంటేడి రాము, రిటైర్డ్ ఎస్ఐ శివాజీరెడ్డి, ఎడ్ల గోవింద్, డాకర ప్రకాష్, చీకే బాబు, ఉర్జాన శ్రీరాములు, రామారావు, ఎం శ్రీనుతో పాటుగా పలువురు ముఖ్య నాయకులు, మిత్రులు పాల్గొన్నారు. అయితే ఒకటే చెప్తున్నాను, పాతపట్టిన ప్రజలకు అందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, మంచి కావాలో చెడు కావాలో నిర్ణయించుకోవాల్సినటువంటి సమయం పాతపట్నంలో ఉన్న ప్రజలు ఆలోచించుకోవాల్సిన సమయం అర్థమైంది. మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అమ్మవారి పాదాల చెంతనుండి చెప్తున్నాను, నాకు విజయాన్ని మీరందరూ సహకరిస్తే మీకు కృతజ్ఞుడినై తల వంచి ఏ ఒక్క వ్యక్తి అర్ధరాత్రి వచ్చినప్పటికీ కూడా వాళ్ళ సహకారం చేసే ప్రయత్నం చేస్తానని నేను కోరుకుంటున్నాను. ఈరోజు సమస్యల కోసం అంటే సమస్యలు చాలా ఉన్నాయి. అభివృద్ధి మెయిన్ ఇంపార్టెంట్. సమస్యలు ఉన్నాయి, సమస్యలు చెప్పడానికి ఈరోజు మొదటిసారిగా అమ్మవారి పాదాల దగ్గర రావడం జరిగింది. కాబట్టి సమస్యలంటే ఇక ముందు ప్రతి ఆదివారం ప్రజల్లోకి వెళ్తాను, ప్రజల సమస్యలు తెలుసుకుంటాను. నెక్స్ట్ నాకు అవకాశం ఇచ్చేటప్పుడు దాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆ సమస్యలను తీర్చడానికి ప్రయత్నిస్తానని మీ అందరి ముందు నమస్కారం తెలియజేసుకుంటూ అమ్మమ్మ పాదాల సాక్షిగా వేడుకుంటున్నాను. అనకాపల్లి జిల్లా సబ్బవరం శివారు చిన్నగొల్లపాలెంలో శ్రీ ముత్యాలమ్మ తల్లి ఆలయం వద్ద వారాహి క్రియేషన్స్ చిత్రం షూటింగ్ నటినట్లు టెక్నీషియన్స్ గురువారం ఈ ప్రాంతం కలకల్లాడింది. గ్రామీణ నేపథ్యంలో రజనీ కళ్యాణం చిత్ర దర్శకుడు రజనీ కళ్యాణ్ పలు దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రం షూటింగ్ను తన తల్లిదండ్రులు సబ్బవరం ఉప సర్పంచ్ మండలి లక్ష్మణరావులు క్లాప్ కొట్టి ప్రారంభించారు. అనంతరం ఈ చిత్రంలో నటించిన నటీనటుల్ని దర్శకుడు రజనీ కళ్యాణ్ మీడియాకు పరిచయం చేశారు. ఈ సందర్భంగా చిత్ర దర్శకులు రజనీ కళ్యాణ్ మాట్లాడారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఇతివృత్తంతో కూడినది రజనీ కళ్యాణం చిత్రం అన్నారు. పూర్వం రాజుల పరిపాలన గుర్తు చేస్తూ పూర్వపు రాజుల పరిపాలనలో అప్పటి ప్రజల కష్ట సుఖాల్ని కథ ఇతివృత్తంగా మలిచి చిత్రాన్ని నిర్మిస్తున్నామన్నారు. మొత్తం 2 షెడ్యూల్లో ఈ సినిమా షూటింగ్ పూర్తి చేయడం జరుగుతుందని, ప్రేమ సెంటిమెంట్ సన్నివేశాలతో రూపుదిద్దుకుంటున్న ఈ రజనీ కళ్యాణం చిత్రం ప్రేక్షకుల మన్నన అందుకుంటుందన్నారు. చిన్నతరం నుండి సినిమాలంటే ఇష్టపడే రజనీ కళ్యాణ్
కళ్యాణ్ దర్శకుడిని అవ్వాలనే తపనతో వివిధ సామాజిక అంశాలపై షార్ట్ ఫిల్మ్లు నిర్మిస్తూ ఎంతో మంది లోకల్ ఆర్టిస్టులను ప్రోత్సహిస్తూ అవకాశాలు కల్పించారు. అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రస్తుతం పల్ల రజనీ కళ్యాణం చిత్రాన్ని తమ స్వీయ దర్శకత్వంలో చిత్ర నిర్మాణం చేపట్టడంతో తమ సోదరులు పల్ల సత్యనారాయణ, అనిల్ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ చిత్రంలో సబ్బవరానికి చెందిన నటీనటులు గడ్డం రమణ, శర్వాణి, సుస్మితలు నటిస్తున్నారని, కమెడియన్ గా శ్రీకాకుళానికి చెందిన శాంతారాం, హీరో ఫ్రెండ్స్ గా అల్లు జోగిన్, అనీష్ నటిస్తున్నారని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్ గా రమణ, డాన్స్ మాస్టర్ దాలి నాయుడు, ఫైట్ మాస్టర్ సంతోష్ కుమార్, రచయిత డి శ్రీనివాసరావు, నిర్మాతలు పల్లె సత్యనారాయణ, పల్ల అప్పల్ నాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ అనిల్ కుమార్ పల్ల రజనీ కళ్యాణ్ సోదరుడు అనిల్ కుమార్ దర్శకత్వంలో గతంలో బైలంపుడి చిత్రాన్ని నిర్మించారు. ప్రస్తుతం తన చిన్న తమ్ముడు కథానాయకునిగా ఇటీవల చిత్రాన్ని నిర్మించారు. ఆ చిత్రం త్వరలో రిలీజ్ అవుతుంది. మా సినిమా పేరు రజనీ శ్రీ వారాహి ప్రొడక్షన్ నెంబర్ 1 సబ్బవరంలో స్టార్ట్ చేసాము. సినిమా ముత్యాలతల్లి కొత్త రోడ్డు ముత్యాలతల్లి ఊళ్ళో ముహూర్తం చేయడం జరిగింది. ఆర్టిస్టులు అయితే ఉత్తరాంధ్ర, తెలంగాణ నుంచి, అంటే మన మండలంలో ఒక నూతన కళాకారులు, తర్వాత మన మండలంలోనే ఒక డ్యాన్స్ మాస్టర్ వచ్చారండి మన సినిమాకి. అలాగే మన పంచాయతీలో ఒక ఫైట్ మాస్టర్ వచ్చారండి. ఈ సినిమా డైరెక్టర్ లోకల్ అబ్బాయే రజనీ కళ్యాణ్. ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు, 5 విలన్లు, ఒక ఎమ్మెల్యే కుమారుడు, ఒక రాజుల ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ ఉంటుందండి. క్లైమాక్స్ ఒక పెళ్లితో క్లైమాక్స్ చూపిద్దాం అనుకుంటున్నాం. ఒక పెళ్లితో చూపిద్దాం అనుకుంటున్నాం. ఇదే రజనీ కళ్యాణ్. హీరోయిన్ పేరు సుష్మా సర్వాణి దేవిక. హీరో రజనీ కళ్యాణ్, గడ్డం రమణ గారు సెకండ్. విలన్స్ గండి కనకరాజు గారు, ముర్రి లక్ష్మణ్ గారు, గండి దేవిబాబు గారు, అలాగే గండి గోవింద్ గారు, గాలిరెడ్డి గారు, తర్వాత రాజు, తర్వాత నారా ప్రసాద్ గారు, శ్రీకాకుళం వాస్తవ్యులు. నాకు చాలా రోజుల నుంచి పరిచయిస్తుంది. తమ్ముడు, నేను నీ ప్రాజెక్టులో నాకు అవకాశం కల్పిస్తే నేను ఇన్ని రోజులను పనిచేస్తాను అనే మంచి భరోసా ఇచ్చారండి ఆయన. అలాగే మన కళాకారులు అందరూ, లోకల్ కళాకారులు కూడా చాలా భరోసా ఇచ్చారు. అందువల్ల ఈజీగా చేయగలని నమ్మకంతో నేను ధైర్యంగా ఉన్నానండి. ఇక్కడ ముహూర్తం పెట్టుకోవడం. నేను 300 షార్ట్ ఫిల్మ్ చేశానండి. ఐఫోన్లో రాజుది పవర్ చేశానండి. నేనే డాన్స్ మాస్టర్, నేనే బయట మాస్టర్, నేనే హీరో, నేనే డైరెక్టర్. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి డాన్స్, ఫైట్ అంటే చాలా ఇష్టం. మా అమ్మ ప్రోత్సహించేది, మా నాన్న రోజు తిట్టేవాడు. ఎందుకంటే నువ్వు రోడ్డు మీదకి వెళ్తే వ్యవసాయం వాడు చేస్తాడు అని నాన్నగారు అలా తిట్టేవారు పాపం. ఎందుకంటే ఆయన బాగా అమ్మగారు అలా కాదు, అభినయ నాగేశ్వరరావు అలా వెళ్ళిపోవాలి అంటే మా అమ్మగారు దేవుళ్ళు నిజంగా నాకు వచ్చేయండి. కరాటే బ్లాక్ బెల్ట్ మా కోచ్తోని. నేను డాన్స్ మాస్టర్ అండి. నాకు బ్రేక్ డాన్స్కి ప్రవీణ్ గారు నేర్పారు, కుప్పార మాస్టర్ గారు అంటే తెలుసు అందరికీ. సో నాకు చిన్నప్పుడు డ్యాన్స్ మాస్టర్ అయినా బ్రేక్ డాన్స్. మరి సినిమాకి వచ్చేటప్పుడు మెగాస్టార్ని చూసి చేశాను, నేను డ్యాన్స్ మాస్టర్ అయ్యాను. కానీ మా సినిమాకి నేను మా అద్దూరు వాస్తవ్యులు గంగాబాబు డీజే కోలాడు మాస్టర్ గారు, అడ్డూరు దాల్లేడి గారు మా డ్యాన్స్ మాస్టర్. మన సినిమాలో 5 పాటలు ఉన్నాయండి. 4 ఫైట్లు పెట్టుకున్నాం. లో బడ్జెట్ అయినప్పటికీ ఇంత సాహసం ఎందుకు చేయగలిగానంటే నా వెంట చాలామంది కళాకారులు నా ప్యాషన్ తెలిసి, నా యొక్క పెయిన్ తెలిసి, నా యొక్క విజన్ తెలిసి, మేము ఉన్నాం, నీకు ఏం భయపడక నేను డెఫినెట్గా నేను సపోర్ట్ చేస్తాం. అలాగే మా సబ్బవరం పంచాయతీలో పెద్ద పెద్ద నాయకులు, మన ఎంపీటీసీలు, ఎమ్మెల్యే, ప్రెసిడెంట్లు అందరూ కూడా సపోర్ట్ చేస్తున్నారు. అలాగే నాకు గత చిన్నప్పటి నుంచి మా కరిదాదబాబు గారు, అన్నయ్య గారు గైడెన్స్లో నేను ఈ స్థాయి నిలబడ్డాను. అందుకే ఆయన అన్నయ్య అన్నాను, ఇంకేం మాట్లాడలేదు. అన్నయ్య అంటే నా దగ్గరికి వచ్చి ఈ కార్యక్రమం అంతా జయప్రదం చేశారు మా కరిదాదబాబు అన్నయ్య గారు. అందువల్ల నాకు అందరూ ఉన్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 100 మంది కలిస్తే ఒక పని అవుతుంది, ఒక్కడ ఆలోచన తీసుకొని. అందువల్ల సక్సెస్ అవుతామని డెఫినెట్గా మా అందరి ఆశీస్సులు. మీ అందరం బాగుండాలని కోరుకుంటూ, మీ అందరూ మీడియా అంతా మాకు హెల్ప్ చేసినందుకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే
స్థానిక వేల్పుల వీధిలో వెలిసిన శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానంలో కొలువై ఉన్న అన్నపూర్ణ దేవికి భక్తులు ప్రముఖ న్యాయవాది మోటూరి విశ్వేశ్వరరావు వెంకట పద్మలత దంపతులు వెండి ఆభరణాలు భక్తి తత్పరతతో సమర్పించారు. శుక్రవారం ఉదయం శ్రీ శ్రీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం వంశపారంపర్య ధర్మకర్త తాటికొండ కామేశ్వరరావు, కార్యనిర్వహణాధికారి భి మురళీకృష్ణ, డైరెక్టర్ బుద్ధ కిరణ్ పర్యవేక్షణలో మోటూరి విశ్వేశ్వరరావు, వెంకట పద్మలత కుమారుడు శ్రీనివాస్, కోడలు లక్ష్మీ రాజ్ మాధురి, కుమార్తె తిరుమల, అల్లుడు వెంకటేష్ సమేతంగా వెండి ఆభరణాలను అమ్మవారికి సమర్పించారు. ఈ సందర్భంగా విశ్వేశ్వరరావు దంపతులు మాట్లాడారు. భక్తుల కొంగు బంగారమే ఆ పరమేశ్వరునికి సైతం అన్న ప్రసాదాన్ని సమర్పించిన అమ్మలకన్న అమ్మ అన్నపూర్ణ దేవికి వెండి కన్నులు, రెప్పలు, బొట్టు, గరిట మొదలగు వెండి ఆభరణాలు సమర్పించామన్నారు. ఆ పరమేశ్వరుడు అన్నపూర్ణ దేవుల కృప కటాక్షాలు వీక్షణలు అందరికీ అందాలని కోరారు. నా భార్య వెంకట పద్మలత గారు దంపతులు శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి దేవస్థానం, అనకాపల్లి, వేల్పుల వీధి. అమ్మవారి సంకల్ప బలం, ఈశ్వరుడి సంకల్ప బలంతో మేము మా కుటుంబ సభ్యుల తరపుని ఒక వెండి కిరీటము, హస్తము, అమ్మవారి గరిటి, నేత్రములు, కనురెప్పలు సమర్పించడం అయిందండి. భక్తి ప్రపత్తులతోని ఆలయ ధర్మకర్తలైన కాంబాబు గారి ఆధ్వర్యంలోని ఆలయ అధికారులైన ఈవో మురళీ గారు, ఇతర రామ్ గణేష్ గారు, శంకర్ గారు అందరి సహకారంతో ఈ కార్యక్రమం భగవంతుని ఆశీస్సులతో నిర్విఘ్నంగా కార్యక్రమం జరిగింది. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ భక్తులకు మనవి శ్రీ అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర దేవస్థాన అర్చకులు విశ్వేశ్వర కుమార్ శర్మ మాట్లాడుతుంది. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నాడు 5 రోజులు పాంచరాత్రి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు స్వామివారి కళ్యాణ మహోత్సవం, అలాగే 8వ తేదీని ఆదివారం నాడు సదస్యము, అలాగే మరుసటి రోజు 9వ తేదీని నాగవీధి సేవ, 10వ తేదీని చోరోత్సవము, చోరోత్సవం అనగా గ్రామోత్సవం కూడా ఉంది. అలాగే 11వ తేదీ నాడు అమ్మవారి విశ్వేశ్వర స్వామి వారి పుష్పాంజలి కార్యక్రమం జరుగుతున్నది. ఇది ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశిన ప్రారంభమై పాఠ్యంతో ముగుస్తుంది. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఈసారి మోటూరి విశ్వేశ్వర కుమార్ దంపతుల ఆధ్వర్యంలో అమ్మవారికి రజత కిరీటము, హస్తము, గరిటె, కళ్ళు, నేత్రములు, రెప్పలు కొత్తగా చేయించి ఈవేళ ప్రారంభం జరిగింది. వారికి, వారి కుటుంబానికి అందరికీ కూడా ఈ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి వారి ఆశీస్సులు ఉండాలని మరీ కోరుతున్నాను. అనకాపల్లి మండలం బౌలవాడ పంచాయతీ రావుగోపాలరావు కాలనీ అనుకుని క్వారీల కొరకు నిర్మిస్తున్న రోడ్డు త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మీడియాతో మాట్లాడారు. రావుగోపాలరావు కాలనీ అనుకుని బౌలవాడ, తుమ్మపాల, మాటూరు రెవెన్యూ పరిధిలోని క్వారీలకు గతంలో వేసిన రోడ్డు ప్రజల అవసరాల కోసం క్వారీ యజమానులు గ్రామానికి విడిచిపెట్టి సర్వే నెంబర్ 70లో ప్రభుత్వ భూముల్లో రహదారి వేస్తుండగా మా కాలనీకి సంబంధం లేని వ్యక్తులు క్వారీ యజమానుల్ని బ్లాక్మెయిల్ చేస్తూ అధికారులకు తప్పుడు ఫిర్యాదు చేసి రోడ్డు నిర్మాణ పనులు నిలిపివేస్తున్నారని అన్నారు. స్థానిక కాలనీకి చెందిన 200 మంది ఈ క్వారీలపై ఆధారపడి జీవిస్తున్నామని, క్వారీలకు రహదారి లేక క్వారీల్లో పనులు నిలిచిపోవడంతో 6 నెలలుగా పిల్ల పాపలతో కుటుంబం అంతా అప్పుల పాలైపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, గత 6 నెలల నుండి పనులు లేక చాలా ఇబ్బంది పడుతున్నామని, ఇంకా ఇలాగే కొనసాగితే మాకు చావు తప్ప వేరే మార్గం లేదని అన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి స్థానిక ప్రజల అభ్యర్థన మేరకు గ్రామ పంచాయతీ తీర్మానం కూడా చేసిందని, దయించి ఎమ్మెల్యే మరియు అధికారులు స్పందించి ఈ రోడ్డు నిర్మాణం త్వరగా పూర్తి చేసి గ్రామస్తులకు ఉపాధి కలిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో గోవాడ గిరిబాబు, బల్రెడ్డి సత్యబాబు, వెన్నెల నాగేష్, ముల్లి రామారావు, అప్పలరాజు, ప్రవీణ్, శివాజీ, నూకరాజు, గౌస్, శ్రీనివాస్, పైడిరాజు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు. నమస్కారం అండి. నా పేరు గోవాడ గిరిబాబు అండి. అనకాపల్లి మండలం బౌలవాడ గ్రామం రావుగోపాలరావు కాలనీ గ్రామస్తులు అండి మేమందరూ. గతంలో ఈ సీసీ రోడ్, గతంలో ఈ రోడ్డు కారణంగా మేమందరూ రోడ్డు ఎక్కడానికి కారణం ఏంటంటే, గతంలో నుంచి రమణారెడ్డి క్రషర్ కోరి, అలాగే నవీన్ కోరికి మా గ్రామం మధ్యలోంచి రూట్ ఉండేదండి. అది సీసీ రోడ్డు పడడం వల్ల మా గ్రామస్తులందరూ కలిసి సీసీ రోడ్డు పాడవుతుంది, అలాగే చిన్నపిల్లలందరూ ప్రజలందరూ పెరిగారు కాబట్టి ఈ రోడ్డు ఇందులోకి కరెక్ట్ కాదని చెప్పి మా గ్రామస్తులు, అలాగే మా గ్రామ నాయకులందరూ స్పందించి కొండ మీద నుంచి చేయించుకోవడానికి మా గ్రామం నుంచి మేము అందరూ సపోర్ట్ చేసామండి ఓనర్లకి. కానీ కొంతమంది ఎవరో లబ్ధి పొందడం గురించి ఈ రోడ్ని అనేక కంప్లైంట్ల ద్వారాగా మా కాలనీ వాళ్ళకి ఇష్టం లేదని చెప్పి పేపర్లంట, అలాగే మీడియా ద్వారాగా 10 మందికి తెలియజేయించారండి. ఇదంతా
కరెక్ట్ కాదని ఈరోజు మీడియా మిత్రులందరినీ పిలిపించి మా గ్రామస్తులందరికీ 100% ఈ రోడ్డు వేయడం వల్ల మాకు హానికరం ఏం కాదని చెప్పి తెలియజేస్తున్నామండి. తక్షణమే అధికారులు, రాజకీయ నాయకులు అందరూ స్పందించి ఈ రోడ్డు అయ్యి మాకు అలాగే 60 మంది కుటుంబాల్లో ఈ కోరీల మీద బతుకుతున్నారండి. వీళ్ళందరికీ తక్షణమే ఉపాధి కల్పించి వీళ్ళందరికీ కూడా ఈ అధికారులందరూ స్పందించి వీళ్ళందరికీ తక్షణమే ఉపాధి కల్పిస్తారని కోరుకుంటున్నామండి. కూడా ఈ 60 కుటుంబాలు రోడ్డున పడ్డాయండి. రావుగోపాలరావు కాలనీ అనేది కోరీలు ముందు వచ్చాయండి, తర్వాత కాలనీ వచ్చిందండి. ప్రజలు పెరిగే కొలది రావుగోపాలరావు కాలనీ అన్నది ఒక డెవలప్మెంట్గా అయ్యిందండి. ఆ డెవలప్మెంట్ అవడం వల్ల సీసీ రోడ్లు అలాగే అన్ని లైన్స్ అన్ని పడడం వల్ల రోడ్డు ఇబ్బంది అయ్యిందండి. ఇబ్బంది కారణంగా మా ప్రజలు అలాగే నాయకులు, మా గ్రామ స్థాయికులు నాయకులందరూ స్పందించి కొండమేం చేయడానికి తీర్మానం ఇచ్చారండి. ఈ 60 కుటుంబాలకి గత 6 నెలల నుంచి ఉపాధి కోల్పోయి ఈ రావుగోపాలరావు కాలనీ అన్నదే ఈ కోరి మీద బేస్ చేసుకొని మా తాత ముత్తాతల నుంచి బతుకుతున్నారండి. కానీ ఈ ప్రాబ్లంని ఎవరో లబ్ధి పొందడానికి చాలామంది ఎవరెవరో లబ్ధి పొందడానికి మా గ్రామస్తులు కాలైన వాళ్ళందరూ కూడా ఈ రోడ్డును బేస్ చేసుకొని వాళ్ళు లబ్ధి పొందడానికి మా కాలనీ ప్రజలందరినీ మేము 60 మంది కుటుంబాల్లో ఇబ్బంది పెడుతున్నారండి. మాకు తినడానికి ఎంతో ఇబ్బందిగా ఉందండి. 6 నెలల నుంచి కూడా మా ప్రజలకి కోరీల మీద బతికిన ప్రజలందరూ రోడ్డును ఎక్కారండి. అధికారులు, రాజకీయ నాయకులు అందరూ స్పందించి ఈ రోడ్డుని తక్షణమే అయ్యేటట్టు చూసి మా ప్రజలందరికీ న్యాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పేరు బల్లిరెడ్డి సత్యబాబు అండి. అనకాపల్లి మండలం బగులవాడ గ్రామం రావుగోపాల కాలనీ వస్తున్నాను. మేము గతంలో ఇక్కడ కాలనీ రాకముందు కాడి నుంచి ఇందేలి కోరిలో పనిచేసేవాళ్ళు అండి. పాకలు కట్టుకొని పనిచేసేవారు మేము. గతంలో కూడా తోవ ఇందేలి కాలనీ మధ్యలో పడి ఉండేది. కాలనీ డెవలప్మెంట్ అయిన కొలది ఈ రోడ్డు సిమెంట్ రోడ్డు పడవల్ల తోవ మేమే కాలనీ వాళ్ళందరూ కలిపి చేయకొండ మీద వేసుకోవాలని చెప్పేసి మేము అనుకున్నాం. అనుకుంటే దాని ప్రకారం అందరూ మాట్లాడుకొని కాలనీ వాళ్ళందరూ సంతకాలు పెట్టి కోరి వానలకి కాలనీ నుంచి పైన తోవ చేసుకోమన్నాం. అలాగే కోరి వానలు కూడా మాకు గతంలో కూడా మాకు రోడ్ తిరుమతుల గుడికాడ నుంచి కాలనీకి రావాలంటే మాకు రోడ్ లేదు. ఆ రోడ్డు కూడా మాకు 10 సెంటు స్థలం జరాయితీ భూమి కొని వాళ్ళే మాకు రోడ్ వేసిచ్చారు. ఎప్పటికీ మాకు కోరి తోవలో ఇబ్బంది పెట్టకండి అని చెప్పి మా గ్రామస్తుల్ని సహకరించి మాకు ఇచ్చారు. కానీ మేము దానికి అంగీకారంగా మేము వాళ్ళు ఒప్పుకున్నాం. కానీ ఈ మధ్యలో వరకు కాలనీ మధ్యలో తిరిగేవారు. కాలనీ ఎప్పుడైతే సిమెంట్ రోడ్డు పడ్డాదో ఇంకేందేలు అవ్వదని చెప్పేసి పైనుంచి చేసుకోమన్నాం. పైనుంచి కూడా సగమారు గారు మన పంచాయతీ ఊర్లో వాళ్ళు మన కాలనీ వాళ్ళు అందరూ కలిపి మాట్లాడుకొని మీటింగ్ పెట్టుకొని అందరూ కాలనీ గ్రామస్తులు సంతకాలు తీసుకొని మేము తోవ వేయడం జరిగింది. కానీ వేరే అతను వచ్చి ఇక్కడ మా కాలనీకి రూట్ వేయొద్దు, ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మాకు చాలా ఇబ్బంది పడుతున్నారు. మేము అదే కోరి మీద చాలా మా తండ్రులు కానించి మేము ఆ కోరిల మీదే బతుకుతున్నాం. ఒక 150 మంది వరకు మేము బతుకుతున్నాం. దాని మీద ఒక నిలబెట్టి మాకు తోవలేక ఉపాధి పోతుంది. మాము కూడా పిల్లల్ని పోషించుకోవాలని మాకు ఉంటుంది. కానీ ఎవరో వల్ల ఈ తోవ అవ్వడం అది సాధ్యం కాదు. ఏ తోవ వల్ల మాకేమో నష్టలాభాలు జరిగినా మా కాలనీ వాళ్ళు జరుగుతుంది చెప్పించి బయట వాళ్ళకి ఎవరికి జరగదు. ఏదో మాకు ఉపాధి దొరుకుతుందని మా దాని మీద బతికిన వాళ్ళు వేరే బతుకు మాకు లేదు కాబట్టి మాకు ఈ తోవ అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే పెద్దలైన మన బగులాడు పంచాయతీ నాయకులైన మన ఎమ్మెల్యే గారిని దృష్టిలో పెట్టి కొద్దిగా తోవ వీలైన త్వరగా అయితే మాకు ఉపాధి కలుగుతుందని మేము కోరుకుంటున్నాం. జిల్లా ఇక్కడ మేము ఎప్పటి నుంచో పాకలు కట్టుకొని నెక్స్ట్ గేదెలు కాసుకొని ఎన్ని ఉన్నప్పుడు కూడా ఇక్కడ గొర్రెలు కూడా కాసుకున్నాము. యాదవ్స్ అండి మేము. అయితే అప్పుడు ఆ టైంలో కూడా ఇక్కడ కోర్లు వచ్చేయండి. కోర్లు వచ్చినప్పటి నుంచి కూడా ఎన్నో బాధలు పడ్డాం ఇక్కడ. కానీ అప్పుడు ఏ నాయకుడు లేడు, ఎవడూ లేదండి. కానీ ఇక్కడ ఉండేది అక్కడ ఏదైతే కోర్లు చేశారో ఓనర్స్ వాళ్ళు మాకు ఇక్కడ ఉన్న వాళ్ళకి మరికలు కానీ వాటర్ ఫామ్లు కానీ ఏమనంతే పైప్ లైన్ కూడా పెట్టి కరెంట్ ఉన్న లేపన వాళ్ళకు మోటార్లు పెట్టి మనకి వాటర్ కూడా ఇక్కడ సప్లై చేసేవారండి. అప్పుడు ఉన్నప్పుడు చాలామందికి అసలు ఉండండి. శ్రీనివాస కానీ కోమటాయన కానీ నెక్స్ట్ వచ్చి ఇక్కడ బాలాజీ గారి ఈ సిబిఎం గారి చాలామంది ఉన్నారండి. వీళ్ళందరికీ ఉన్న కూడా ఏ రోజు కూడా కాలనీ పెద్దలకి ఏ రోజు కూడా ఇబ్బంది పెట్టలేదు. ఎందుకు పెట్టలేదంటే వాళ్ళు ఇక్కడ అలాగే అందరు కుటుంబం ఇక్కడ ఉన్న కుటుంబాలు కూడా అందరూ కూడా పనులు చేసేవారు. వాళ్ళు కూడా వీళ్ళు మన ఇక్కడ చేస్తున్నారు, వాళ్ళకి ఏ రోజు కూడా మనం ఇబ్బంది పెట్టొద్దు, వాళ్ళకి మంచి పని చేయాలి అని చెప్పేసి అనుకుని వచ్చారండి. అయితే గతం కరెక్ట్గా ఒక 1 ఇయర్ ఎంత అవుతుందండి, 1 ఇయర్ కూడా అవుతుందండి, ఒక 6 నెలలు 7 నెలలు అవుతుందండి. మొన్న పార్టీ వచ్చిన తర్వాత మాకు టీసీ రోడ్ ఉండేదండి మా ఊరి మధ్య నుంచి.
సిబిఎం కేసరావుని, ఏ కేసరావుని. కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడ గ్రామంలో ఆరోగ్య నిలయంగా విరాజిల్లుతున్న GRACA ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఆధ్వర్యంలో నెల రోజులుగా దిగ్విజయంగా కొనసాగుతున్న వేసవి ఈత శిక్షణ శిబిరం. సుమారు నెల రోజులుగా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ ఆవరణంలో ఉన్న ఈత కొలంలో పిల్లలకు వేసవి తాపంలో ఆహ్లాదం కోసం వేసవి శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశామని క్లబ్ ముఖ్య సలహాదారు లయన్ మండ రాజారెడ్డి తెలియజేశారు. ఈ శిక్షణ శిబిరంలో సుమారు 118 పిల్లలు తమ పేర్లు నమోదు చేసుకుని ప్రముఖ స్విమ్మింగ్ శిక్షకుడు సతీష్ పర్యవేక్షణలో ఈతలో మెలకువలు నేర్చుకున్నారని శిక్షణ తీసుకున్న అందరికీ 9వ తేదీన విభాగాల వారీగా పోటీలు నిర్వహించి అతిథుల చేతుల మీదుగా బహుమతులు అందజేస్తామని రాజారెడ్డి తెలిపారు. తమ పిల్లల్ని శిబిరంలో చేర్పించి శిబిరం విజయవంతానికి సహకరించిన తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి పప్పు శ్రీనివాసరెడ్డి, స్విమ్మింగ్ కమిటీ సభ్యులు లయన్ సుబ్బారెడ్డి, పిల్లల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నమస్కారం. ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ తరఫున పిల్లలందరికీ కూడా వేసవి ఈత శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. గత నెల రోజులుగా పిల్లలందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ శిబిరంలో పాలు పంచుకుంటూ సుమారు 115 మంది పిల్లలు రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రతిరోజు సాయంత్రం 2 బ్యాచ్లుగా ఈ శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిక్షణ కార్యక్రమంలో ముఖ్య కోచ్గా సతీష్ అని చెప్పి హైదరాబాద్ కంట్రీ క్లబ్లో వర్క్ చేసినటువంటి ఒక వ్యక్తి గత 5-6 సంవత్సరాలు కూడా మా క్లబ్ మీద అభిమానంతో ఇక్కడికి వచ్చి తన యొక్క సేవలన్నీ కూడా అందించడం జరిగింది. పిల్లలందరూ కూడా వాళ్ళ తల్లిదండ్రుల సహకారంతో ఈ శిక్షణా శిబిరంలో భారీ సంఖ్యలో పాల్గొని ఈ శిక్షణా శిబిరానికి ఒక అర్థం పరమార్థం తీసుకొచ్చినందుకు ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులందరికీ కూడా మా ఫ్యామిలీ హెల్త్ క్లబ్ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఒక పిల్లల్లో ఒక ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించే క్రీడ స్విమ్మింగ్. అటువంటి స్విమ్మింగ్లో ఉన్నటువంటి ఆ ఈతలో ఉన్న మెలకువల్ని పిల్లలందరికీ కూడా ఈ వయసు నుంచి అలవాటు చేసి వీళ్ళందరిలో ఉన్నటువంటి ఆ నిగూఢంగా ఉన్నటువంటి కళని బయటికి తీసుకోవడానికి చేస్తున్న మా ప్రయత్నం ఫలించిందని అనుకుంటున్నాం. ఎందుకంటే కొంతమంది పిల్లలు చాలా ప్రొఫెషనల్గా ఈత కొడుతున్నారు మా శిక్షణా శిబిరంలో జాయిన్ అయిన తర్వాత. వీళ్ళందరికీ కూడా 10వ తారీఖు వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తూ 9వ తారీఖున కేటగిరీ వైజ్గా పోటీలు నిర్వహించి పిల్లలందరికీ కూడా మా క్లబ్ అధ్యక్షులు, వ్యవస్థాపక అధ్యక్షుల చేతుల మీదుగా బహుమతులు అందజేయడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు ఈ నేర్చుకున్నటువంటి పిల్లలు భవిష్యత్తులో కూడా ఈతని కంటిన్యూ చేసి ఆపద సమయాలను తమ నుంచి తమను రక్షించుకోవడానికి ఈ కళని ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటూ అందరూ ఆరోగ్యంగా, ఆహ్లాదంగా, ఆనందంగా ఉండడానికి మేము ఈ సమ్మర్లో ఏర్పాటు చేసినటువంటి శిబిరాన్ని జయప్రదం చేసిన పిల్లలకు, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎంతో ఇంట్రెస్ట్తో అన్ని రకముల ఏర్పాట్లు చేసినటువంటి మా కమిటీ అందరికీ కూడా అందరి తరపున అభినందనలు తెలియజేసుకుంటూ ఏలేశ్వరం మండలం తిరుమాలి గ్రామంలో శుక్రవారం నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎడ్ల బండ్ల పోటీలు హోరాహోరీగా సాగాయి. ఈ పోటీలకు రాష్ట్ర నలుమూలల నుండి 50 ఎడ్ల జతలు వచ్చాయి. వీటికి సీనియర్స్, జూనియర్స్ విభాగాల్లో పరుగు పోటీలు నిర్వహించారు. శ్రీ నేరేలమ్మ వారి జాతర తీర్థ మహోత్సవం సందర్భంగా ఈ పోటీలు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని పత్తిపాడు నియోజకవర్గ శాసనసభ్యురాలు వరపుల సత్యప్రభ ఈ పోటీలు ప్రారంభించారు. సీనియర్ విభాగంలో ప్రథమ స్థానం కోరవీర వెంకట సత్యవేణి గుమ్ములేరు 12,000 రూపాయలు, ద్వితీయ స్థానంలో మద్ల నవనీత శ్రీ మణికంఠ కొవ్వాడ 10,000 రూపాయలు, తృతీయ స్థానంలో కొంచెం మనోజ్ కాపవరం 8,000 రూపాయలు, జూనియర్స్ విభాగంలో ప్రథమ స్థానం గడ్డం అప్పారావు చేయివాడ 10,000 రూపాయలు, ద్వితీయ స్థానం బడా మాను శ్రీను దుల 8,000 రూపాయలు, తృతీయ స్థానం బండారు శ్రీను కొప్పవరం 6,000 రూపాయలు ఎడ్లు నిలిచాయి. ఈ కార్యక్రమానికి జనసేన నాయకులు వరుపుల తమ్మయ్య బాబు, ఎంపీపీ గొల్లపల్లి బుజ్జి, జ్యోతుల పెద్దబాబు, సూతి బూరయ్య, సూతి ప్రభాకర్, చంద్రవోలు రాజా, పసల సూరిబాబు, చందవోలు సాయిరాజ్, కోరుకొండ శ్రీ రామకృష్ణ, తోట నాగేంద్ర, గోపి, సాయి తదితరులు ఉన్నారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు తిరుమల గ్రామంలో నేరేలమ్మ అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన ఎడ్ల బంధాలను చేసిన వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, కూటమి నాయకులకు, పెద్దలకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా వేదిక ముందు ఉన్న ఈ కార్యక్రమాన్ని చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఎందుకంటే మన సంస్కృతి సాంప్రదాయాల్లో ఒకటి ఎడ్ల బంధాలు. ఈరోజు ఈ సంస్కృతిని కాపాడాలి, సాంప్రదాయాలు ఇంకా మనలో ఉండాలి అని చెప్పి రాబోయే తరానికి తెలియాలి అని ఏర్పాటు చేసి ఎడ్ల బంధాల కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు పెద్దలందరికీ కూడా మరొకసారి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమం ఇంత విజయవంతమైంది, ఊరంతా కూడా కలిసికట్టుగా చేసి ఇంత విజయవంతం చేసి ఇక్కడికి వచ్చిన వారందరికీ కూడా సంతోషంగా, గౌరవంగా
పంపించి ఎంతో వాళ్ళకి ఆహ్లాదకరమైన వాతావరణంలో వారు సంతోషంగా ఎన్ని పందాలు చూడడం జరిగినందుకు ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ విజేతలుగా ఎన్నికైన వారందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇటువంటి కార్యక్రమాన్ని రాబోయే తరానికి తెలియడానికి రాబోయే కాలంలో కూడా మరిన్ని చేయాలని మీ అందరికీ మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీన్ని మీరు అందరూ సపోర్ట్ చేసుకుంటూ ప్రతి చోట ఎక్కడ జరిగినా మన సంస్కృతి సాంప్రదాయ ప్రకారం హిందూ సాంప్రదాయ ప్రకారం ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమాలను మీరు ఎంకరేజ్ చేయాలని చెప్పి మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన కమిటీ వారికి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మన గ్రామం ముఖద్వారం వద్ద వచ్చేవారికి వెళ్లేవారికి చెత్త కుప్పలతో స్వాగతం పలికే సంస్కృతి విడనాడదామని గ్రామ ముఖద్వారం వద్ద పూల మొక్కలతో స్వాగతం పలుకుదామని పాటంశెట్టి సూర్యచంద్ర ప్రజలను కోరారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమాల్లో భాగంగా చెత్త రహిత గ్రామాలు చేయడం ద్వారా స్వచ్ఛ గ్రామాల సాధన కోసం అందరూ ఆరోగ్యంగా ఉండడం కోసం పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యతగా రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ భావించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు. చెత్త సేకరణకు ప్రతి వీధిలోకి వచ్చే పంచాయతీ వాహనాల్లోకి తడి చెత్త పొడి చెత్తల్ని ప్రజలు తమ ఇంటి వద్దనే వేరు చేసి ఈ విధంగా సహకరించాలని ప్రజల్ని కోరారు. చెత్తను ప్రతిరోజు కాల్చడం వల్ల దానిలో ఉన్న ప్లాస్టిక్ వస్తువుల నుండి వచ్చే విషవాయువుల వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదాలు చాలా ఎక్కువగా ఉన్నాయని సూర్యచంద్ర ప్రజలకు తెలిపారు. మొన్న 3 రోజుల క్రితం ఈనాడు పేపర్లో కూడా రావడం జరిగింది. చెత్త అంతా గ్రామం ఎంట్రన్స్ లో వేయడం, ఈ చెత్తని ప్రతిరోజు కాల్చడం, అంటే దీనివల్ల కాల్చడం వల్ల ఈ పొగ ఇక్కడే ఉండదు, ఇది గ్రామంలో అందరూ కూడా ఈ పొగ పీలుస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరిని కూడా మేము కోరుతా ఉన్నాం, పంచాయతీకి సహకరించండి, ప్రభుత్వానికి సహకరించండి. ఇంటికి ప్రతిరోజు రిక్షాలు వస్తూ ఉన్నాయి, పంచాయతీ రిక్షాలు, ట్రాక్టర్లు వస్తూ ఉన్నాయి. తడి చెత్త పొడి చెత్త మీరు ఎడదీసి ఇచ్చినట్లయితే అది చెత్త నుండి సంపద తయారీ కేంద్రం దగ్గరికి తీసుకెళ్ళి అక్కడే తడి చెత్త పొడి చెత్తల్ని అక్కడ మళ్ళీ ఎరువు కింద తడి చెత్తను తయారు చేస్తారు. పొడి చెత్తని ఈ ప్లాస్టిక్ ఐటమ్లు అన్నీ కూడా మళ్ళీ అమ్మడం జరుగుద్ది. ఇక్కడుండి దీన్ని కాల్చడం వల్ల ప్రజలందరికీ అనారోగ్యం, దీన్ని అమ్మడం వల్ల ఆదాయం. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వచ్ఛాంధ్రప్రదేశ్ కావాలి, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలి, పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి వారు తప్పిస్తున్న పరిస్థితుల్లో మరి ప్రతి గ్రామంలోని కూడా ఊరు ఎంట్రన్స్ వచ్చేటప్పటికి మంచి చక్కని ఆహ్లాదకరమైన మొక్కలతో స్వాగతం పలకాలు తప్పించి ఈ రకమైన చెత్త కుప్పలతో స్వాగతం పలకడం అనేది మనం మానుకోవాలి. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అర్థం చేసుకుని ప్రభుత్వానికి సహకరించాలి. ప్రభుత్వం కూడా మరి ఈ పారిశుద్ధ్య కార్మికుల్ని పెంచాల్సిన పరిస్థితి ఉంది. మరి పారిశుద్ధ్య కార్మికులు మరి ప్రతి 1000 మంది జనాభాకి ఒక పారిశుద్ధ్య కార్మికుడు ఉండాలి. ఆ రకంగా లేని పరిస్థితి, ఇప్పుడు వారికి జీతాలు సక్రమంగా లేని పరిస్థితి. కాబట్టి ఈ రకమైన పరిస్థితి ఉండకూడదు. ప్రతి గ్రామంలో కూడా ఇలాగే ఉన్నాయి. గ్రామం పేరు కూడా చెప్పట్లేదు నేను ఇంకా, ఎందుకంటే ఆ పంచాయతీ సెక్రటరీని సస్పెండ్ చేస్తూ ఉన్నారు. మరి పంచాయతీ సెక్రటరీ బలి అవ్వకూడదు, సస్పెండ్ అవ్వకూడదు అని చెప్పేసి మేము గ్రామ ఎంట్రన్స్లో ఉన్న పరిస్థితులు మేము చూపిస్తున్నాం. మరి ఈ పరిస్థితులు మారకపోతే తప్పనిసరిగా ప్రతి గ్రామంలో కూడా అక్కడ ఎవరైతే దీనికి బాధ్యులో వారి మీద మేము ఫిర్యాదు చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ, మరి ఇటువంటి పరిస్థితులు ఏ గ్రామంలోనే ఉండకూడదు. ముందుగా ఎంట్రన్స్లో చక్కని మొక్కలతో ఆహ్లాదకరంగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమంలో ప్రభుత్వం చాలా స్పష్టమైన ఆదేశాలతో ఉన్నారు, బాధ్యతగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉన్నారు. ప్రజలు కూడా సహకరించాలని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై స్వచ్ఛాంధ్రప్రదేశ్. కొత్తపేట నియోజకవర్గ ఎమ్మెల్యే బండారు సత్యానందరావు రావులపాలెం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజలు 80కి పైగా వినతి పత్రాలు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ప్రజా సమస్యల పరిష్కారంలో కూటమి ప్రభుత్వం నిరంతరంగా కృషి చేస్తోంది. అందుకు ప్రతిఫలంగా ప్రజలు మమ్మల్ని అభినందిస్తున్నారు. పరిష్కారమైన సమస్యలపై అర్జీదారులే స్వయంగా హర్షం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. వినతులన్నింటినీ సంబంధిత శాఖల అధికారులకు పంపిణీ చేయడంతో పాటు వాటిని ఆన్లైన్లో కూడా నమోదు చేస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న సేవల్ని మరింత సమర్థవంతంగా ప్రజలకు చేరవేసే దిశగా చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ప్రజలతో ప్రత్యక్షంగా మమేకమవుతూ సమస్యలు స్వయంగా వినడమే ప్రజా దర్బార్ ప్రత్యేకత అని ఎమ్మెల్యే అన్నారు. Gracias.
ఏం కావాలి నీకు? మరి ఇప్పుడు ఏమి ఇవ్వాలన్నా పెన్షన్ రాదు. నీకు ఎంత వయసు ఎంత? 50 దాకా మరి అలా చేదో బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రతి సమస్యకు పరిష్కార మార్గం చూపిస్తాం. ప్రజా దర్బార్లో వెల్లడించిన శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్. ఆయుష్ మరియు టూరిజం డిపార్ట్మెంట్ వారి ఆధ్వర్యంలో సామర్లకోట పట్టణంలో 1200 మందిచే యోగా కార్యక్రమం. పాల్గొన్న జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా అనకాపల్లి మండలం సిహెచ్ఎన్ అగ్రహారం గ్రామంలో మొక్కలు నాటే కార్యక్రమం. హాజరై మొక్కలు నాటిన అనకాపల్లి ఎమ్మెల్యే కొనతాల రామకృష్ణ. బస్సు ప్రమాదంలో గాయపడ్డ మహిళా కార్మికుల్ని అచ్యుతాపురం ఆసుపత్రిలో పరామర్శించిన సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్ రాము. బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జిల్లా వాణి న్యూస్.